మీరెప్పుడైనా అనుకున్నారా మీ ఆలోచనలు మీ ఫ్యూచర్ని మీరు అనుకున్నట్టుగానే మార్చేయగలవని? మీకు ఎలాంటి కోరికైనా తీరిపోతుంది. దానికోసం అతిగా శ్రమ పడక్కర్లేదు. మీరు ఏదైనా బలంగా కోరుకుంటే చాలు, అది అలాగే జరిగిపోతుంది. దానికోసం మీరు చేయవలసిందే మేనిఫెస్టేషన్. ఇప్పటికే నేను అప్లోడ్ చేసిన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోకి చాలా మంచి స్పందన లభించింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ చాలా మందికి అది వర్క్ అయిందని నాకు పర్సనల్గా మెయిల్స్ పెట్టి మరీ చెప్పారు. నా వీడియోస్ మీ అందరికీ బాగా యూజ్ అవుతున్నందుకు ఐమ్ వెరీ హ్యాపీ. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, అది మీకు లైఫ్లో బాగా ఉపయోగపడే వీడియో అయిపోతుంది. అయితే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ కోసం పూర్తిగా అర్థం కాలేదనుకుంటా. కొందరి మేనిఫెస్టేషన్ కామెంట్స్లో నెగటివ్ అఫర్మేషన్స్ చూశాను. సో అసలు అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి అండ్ బాగా వర్క్ అయ్యే కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కోసం కూడా మీకు చెప్తాను. అలాగే కొందరు మేనిఫెస్టేషన్ కోసం డీటెయిల్డ్ వీడియో కూడా అడిగారు. సో మీ అందరి కోసమే ఈ డీటెయిల్డ్ మేనిఫెస్టేషన్ వీడియో. మన పురాతన వేదాల నుంచి ఇప్పటి మోడర్న్ సైన్సెస్ వరకు ఈ మేనిఫెస్టేషన్ కోసం చాలా సీక్రెట్సే ఉన్నాయి. అండ్ మనకి కావాల్సిన దానికోసం మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి చాలానే టెక్నిక్స్ ఉన్నాయి. కానీ వాటికంటే ముందు హౌ దిస్ యూనివర్స్ యాక్చువల్లీ వర్క్ ఫర్ యూ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు స్ట్రింగ్ థియరీ కోసం తెలుసా? మన విశ్వంలో లేదా మన చుట్టూ ప్రపంచం ఒకే రీతిలో నడుచుకోవాలంటే దానికి ఒక ఆధారం కావాలి. ట్రైన్ ముందుకు వెళ్ళాలంటే ట్రైన్ ఇంజన్కి బోగీకి మధ్యలో లింక్ ఉండాలి. మనం గాలిపటం ఎగరవేయాలంటే గాలిపటానికి మనకి మధ్యలో ఒక దారం కావాలి. అలాగే యూనివర్స్లో ఉన్న ప్రతి అణువుకి మధ్యలో ఒక విధమైన దారం వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అది మన కంటికి కనబడదు. ఈ ఇన్విజిబుల్ స్ట్రింగ్స్లో ఉండే వైబ్రేషన్ వల్లనే మన చుట్టూ ఎనర్జీస్ మూవ్ అవుతూ ఉంటాయి. మనలో జీవం ఉంటుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ, చంద్రుడి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ స్ట్రింగ్స్లో చలనం ఉన్నన్నాళ్ళు మన జీవితాలు ఈ యూనివర్స్తో ఎప్పుడూ ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎవరి కోసమైనా ఆలోచించినప్పుడు మనకి వాళ్ళే ఫోన్ కాల్ చేయడం లేదా SMS చేయడం గమనిస్తుంటాం. దానికి కారణం మనం వాళ్ళతో ఎప్పుడూ ఈ ఇన్విజిబుల్ స్ట్రింగ్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండటం వల్లనే. మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్, ఏదైనా వద్దనుకున్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ మన శరీరం నుంచి రిలీజ్ అవుతాయి. అవి మన చుట్టూ ఉండే ఎనర్జీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే మనం ఎలాంటి వైబ్లో ఉన్నామనేది మన దగ్గరలో మనకి బాగా కనెక్ట్ అయి ఉండే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో మన చుట్టూ ఉండే వైబ్రేషన్స్ని చేంజ్ చేయడం వలన మనకు కావాల్సినట్టు మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఈ మేనిఫెస్టేషన్ అనేది యూజ్ అవుతుంది. మనకి ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఆ కోరికని వైబ్రేషన్స్ ద్వారా ఈ యూనివర్స్కి చేర్చినప్పుడు యూనివర్స్ మన అవసరాలకు తగ్గట్టు ఎంటైర్ వరల్డ్ని మనకి కావాల్సినట్టుగా రియలైన్ చేస్తుంది, మనకి ఫేవర్గా మారుస్తుంది. అయితే ఈ వరల్డ్లో వైబ్రేషన్స్ అంటే కేవలం మన థాట్సే కాదు. మ్యూజిక్, నాయిసెస్, వెహికల్ సౌండ్, స్పీకర్స్, ఒకటేంటి సౌండ్ చేసే ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఆర్ గ్యాడ్జెట్ నుంచి వచ్చేది వైబ్రేషనే. ఈ వరల్డ్లో ప్రతి కదలిక నుంచి వచ్చేది కూడా వైబ్రేషనే, మీ హార్ట్ బీట్తో సహా. బయట ఇన్ని వైబ్రేషన్స్ ఉన్నప్పుడు మనం మేనిఫెస్టేషన్ వైబ్రేషన్ మాత్రమే యూనివర్స్కి రీచ్ అయ్యేలా చేయాలంటే అప్పుడు మనకు కావాల్సిందే కాన్సన్ట్రేషన్ అండ్ కామ్నెస్. దానికోసం అప్పట్లో మహర్షులు మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో మెడిటేషన్ చేయాలంటే మనకి కామ్గా ఉన్న ఎన్వైరన్మెంట్ కావాలి. అలాంటి ప్లేస్ అండ్ టైం దొరకనప్పుడు మనం ప్రిఫర్ చేయాల్సిందే బ్రహ్మ ముహూర్తం. 48 నిమిషాలుండే ఈ బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు మొదలై సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ఎండ్ అవుతుంది. ఇది అన్ని ఏరియాస్లో ఒకేలా ఉండదు. మీ ప్లేస్లో సూర్యోదయ సమయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో మీ ప్లేస్లో ఉండే మ్యాక్సిమం ఎలిమెంట్స్ రెస్ట్ మోడ్లో ఉంటాయి, మనుషులతో సహా. ఈ టైంలో మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ ఏమీ ఉండవు, నాయిసెస్ ఉండవు, అందరూ నిద్రపోతూ ఉంటారు. మీ మేనిఫెస్టేషన్ని డిస్టర్బ్ చేసే వైబ్రేషన్ బయట ఉండవని చెప్పలేను, కానీ పగటి వేళతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో యూనివర్స్లోని స్పిరిచువల్ ఎనర్జీస్ అన్నీ హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు యూనివర్స్కి చెప్పుకునే కోరికలు తీరే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పొద్దున్నే 4 నుంచి చదువుకుంటే ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. ఈ సమయాన్ని మీ కోరికల్ని యూనివర్స్కి చేర్చడానికి బెస్ట్ మీడియంగా యూజ్ చేసుకోండి. ఈ సమయంలో మీ బాడీ యూనివర్స్లోని ఎనర్జీస్ని సరిగ్గా అలైన్ చేసుకోవాలంటే మీకు చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. మన పురాణాల ప్రకారం గాయత్రి మంత్రం యూనివర్స్లో వైబ్రేషన్స్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. గాయత్రి మంత్రాన్ని తప్పులు లేకుండా ప్రొనౌన్స్ చేస్తూ బ్రహ్మ ముహూర్తం సమయంలో 108 సార్లు చెప్తే యూనివర్స్లోని ఎనర్జీస్ అన్నీ మీకు తగ్గట్టుగా అలైన్ అవుతాయి. అందుకే ప్రతి హిందూ కుటుంబంలో ప్రతిరోజు పొద్దున్నే గాయత్రి మంత్రం చదవడం ఆచారంగా మారిపోయింది. మీకు దేవుడిపైన నమ్మకం ఉన్నా లేకపోయినా మీ లైఫ్లో గాయత్రి మంత్రం ఒక మేనిఫెస్టేషన్ గైడ్గా పనిచేస్తుంది. మీకు ఇనఫ్ టైం ఉంటే డైలీ 108 సార్లు దీన్ని జపించడానికి ట్రై చేయండి. మీరు ఆ డిఫరెన్స్ని తప్పకుండా ఫీల్ అవుతారు. ఒకవేళ మీకు రోజు చెప్పేంత టైం కుదరకపోతే ఇదే గాయత్రి మంత్రాన్ని సరైన ఉచ్చారణతో
369 Hz ఫ్రీక్వెన్సీతో 108 టైమ్స్ లూప్ చేసి ఇదే ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. డైలీ దాన్ని మీ ఇంట్లో హై వాల్యూమ్తో ప్లే చేసి చూడండి. మీ చుట్టూ చేంజ్ అయ్యే వైబ్ని మీరే గమనిస్తారు. ఇదంతా ఓకే, కానీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి? మేనిఫెస్టేషన్ ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. అందులో మొదటిది స్పిరిచువల్ మేనిఫెస్టేషన్, అంటే ఆధ్యాత్మికంగా మనకంటే ఈ యూనివర్స్లో ఒక హయ్యర్ పవర్ ఉంది అని నమ్మి, దేవుళ్ళు, కాస్మిక్ ఎనర్జీ ఇలాంటి వాటిని నమ్మి చేసే మేనిఫెస్టేషన్ అన్నమాట. ఇందులో మొదటి టెక్నిక్ అఫర్మేషన్స్, అంటే మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి, మనలో ఉన్న నెగటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థింకింగ్తో ఉండడానికి హెల్ప్ అయ్యే స్టేట్మెంట్స్ని మనం పదే పదే చెప్పుకోవడం. సపోజ్ మీరు వీక్గా ఉన్నారనుకోండి, అస్తమానం మిమ్మల్ని మీరే వీక్ అనుకుంటూ ఉంటే ఇంకా వీక్ అయిపోతారు. ఇన్స్టెడ్ మీకు మీరు స్ట్రాంగ్ అని పదే పదే చెప్పుకోండి. అలా చెప్పుకునే స్టేట్మెంట్లో నెగటివ్ వర్డ్స్ లేకుండా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్ట్రాంగ్ టు చేస్ మై డ్రీమ్స్ ఇలా చెప్పుకోండి, కానీ ఐఎమ్ నాట్ వీక్ అని నెగటివ్లో చెప్పుకోకండి. దిస్ విల్ ఎఫెక్ట్ అలాట్. నెక్స్ట్ టెక్నిక్ విజువలైజేషన్. మనకి కావాల్సిన దాన్ని మనతో ఉంటే ఎలా ఉంటాం అని మనం ఫీల్ అవ్వడం, లేదా ఏదైనా నచ్చిన దాన్ని మైండ్లో ఊహించుకోవడం. సపోజ్ మీకు ఒక ఆపర్చునిటీ కావాలనుకోండి, ఆ ఆపర్చునిటీ మీకు లేదన్నట్టు కాకుండా అదే ఆపర్చునిటీ మీకు వస్తే మీరెంత ఎక్సైటెడ్గా ఉంటారో అలా ఉండండి. లేదా మీకు ఇష్టమైన కార్లో మీరు తిరుగుతున్నట్టు ఊహించుకోండి. అలా చేయడం వల్ల మీరు యూనివర్స్ని ట్రిక్ చేసి మీ కోరిక వేగంగా తీరేలా చేసుకోగలరు. తరువాత టెక్నిక్ స్క్రిప్టింగ్, అంటే రాసుకోవడం. మనకున్న కోరిక ఏదైనా సరే ఆల్రెడీ జరిగిపోయినట్టు ఒక బుక్ జర్నల్లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ బిలియనర్ నౌ, లేదా ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ నౌ అన్నట్టు రాసుకోండి. మీ కోరికని కామెంట్స్లో చెప్పండి. మీరు చెప్పేదాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. మేనిఫెస్టేషన్లో మరో టెక్నిక్ బీయింగ్ డివోషనల్. మీకు నచ్చిన దేవుడు మీ కోరిక తీరుస్తాడని బలంగా నమ్ముతారు కాబట్టి ఆ దేవుడి పేరుని పదే పదే జపించుకొని తర్వాత వారితో కోరిక చెప్పుకోండి. దేవుడికి దీపం వెలిగించి కూడా కోరిక చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలుగా మేనిఫెస్ట్ చేసుకున్నా సరే గ్రాటిట్యూడ్ పద్ధతిని ఉపయోగించడం చాలా మంచిది. సో ఈ గ్రాటిట్యూడ్ పద్ధతిలో ఏంటంటే, మీ కోరిక తీర్చే యూనివర్స్ కోసం ఒక పుస్తకంలో ధన్యవాదాలు తెలుపుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మేకింగ్ మీ అన్ యాక్టర్, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ సక్సెస్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ శివ ఇన్ మై లైఫ్. సో ఈ విధంగా మీరు కోరుకున్న కోరికని ప్రతిరోజు రాసుకోవడం వలన ఈ యూనివర్స్ మీ దగ్గర మీరు కోరుకుని ఉన్నాయని నమ్మి వరల్డ్ని దానికి తగ్గట్టు అలైన్ చేసుకుంటుంది. సో యూనివర్స్ మీ కోరిక తీర్చేసింది అని నమ్మి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇంకా తీరలేదు అనుకోకుండా యూనివర్స్తో చెప్పేసుకుంటే తీరిపోతుంది అన్నట్టు ఇంకా ఆ కోరికని యూనివర్స్కే వదిలేసి మీ కోరికని లెట్ గో చేయాలి. సో మీకున్న కోరిక ఏదైనా సరే కింద కామెంట్ సెక్షన్లో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీరు ఏ టెక్నిక్ని ఫాలో అయినా మీ కోరిక నిజం అవ్వాలి, మీ కోరిక తీరింది అని మీరు నమ్మాలి. అంతేగాని నెగిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవద్దు. అసలు ఇది జరుగుతుందా, దీనిలో ఏం ప్రాబ్లం ఉండదు కదా, నేను అనుకున్నంత మాత్రం అయిపోతుందా, కోరుకుని చాలాసేపు అయింది ఇంకా తీరలేదే, ఇలాంటి ఆలోచనలను పూర్తిగా మీ మనసులోంచి తీసేయండి. అలాగే ఆపర్చునిటీ మీ ఇంట్లోకి రావాలంటే మీ డోర్ ఓపెన్ చేసి ఉంచాలి. సో మీ కోరిక తీరడానికి మీ కృషి కూడా చాలా అవసరం. మీరు ఏమాత్రం ఎఫర్ట్స్ పెట్టుకోకుండా కోరిక తీరిపోవాలంటే మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్స్ అబౌట్ బిలీఫ్ అండ్ యాక్షన్. ఇకపోతే మేనిఫెస్టేషన్లో రెండో రకం నాన్ స్పిరిచువల్ మేనిఫెస్టేషన్, అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా చేసుకోగలిగే సైంటిఫిక్ అప్రోచ్. సైకాలజీ ఆర్ న్యూరో సైన్స్ లేదా హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం వల్ల చేసే మేనిఫెస్టేషన్ అన్నమాట. ఇందులో గోల్ సెట్టింగ్ చేసుకొని స్మార్ట్ ప్లాన్స్ డెవలప్ చేసుకోవడం వల్ల మీరు మీకు కావాలనుకుంది చేయవచ్చు. రిపీటెడ్గా మీ బ్రెయిన్కి మీకు ఏం కావాలో అవే థాట్స్ పంపడం వలన మీ అవసరాలకు తగ్గట్టుగా మీ బ్రెయిన్ మరింత చురుగ్గా మీ న్యూరాన్స్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అలాగే మరో ట్రిక్ ప్లాసిబో ఎఫెక్ట్. న్యూరో సైన్స్లో మీ బ్రెయిన్ని ట్రిక్ చేయడం ద్వారా మీరు అనుకున్నది మీ బాడీ ఫీల్ అవుతుంది. సపోజ్ ఎవరికైనా ఏదైనా డిసీజ్ ఆర్ డిసార్డర్ ఉంది అనుకుందాం. వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేసినా అది తగ్గలేనప్పుడు ఎవరైనా ఒక డాక్టర్కి వచ్చి మీకు ఒక ఫేక్ ట్రీట్మెంట్ చేసి ఒక పారాసెటమాల్ లేదా ఏ సైడ్ ఎఫెక్ట్ లేని ఒక మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ డిసీజ్ వెంటనే నయమైపోతుంది. నిజానికి ఆయన ఏ ట్రీట్మెంట్ చేయరు, మీకు ఇచ్చిన మెడిసిన్ కూడా ఏ డిసీజ్ కోసం అయి ఉండదు. అదేవిధంగా కేవలం మన బ్రెయిన్ని మనం ట్రిక్ చేసి మనం కోరుకున్నది మనతోనే ఉంది అని నమ్మించగలిగితే ఆ కోరిక చాలా ఎర్లీగా తీరిపోతుంది. ఇలాంటిదే మరో టెక్నిక్ RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇందులో ఏం జరుగుతుంది అంటే, మీరు ఏదైనా బలంగా కావాలనుకుంటే మీ బ్రెయిన్ స్టెమ్ మీరు కావాలనుకునే విషయం గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఫిల్టర్ చేసి పంపిస్తుంది. సపోజ్ మీరు బాగా ఎర్న్ చేయాలన్నప్పుడు మీరు వరల్డ్లో ఎన్ని విషయాలైనా చూడొచ్చు, కానీ మీ బ్రెయిన్ మాత్రం మనీ ఎర్న్ చేసే ప్రొసీజర్స్ కోసం మాత్రమే ఫోకస్ చేసి
మీరు అది మాత్రమే చూసేలా చేస్తుంది. సో ఈ విధంగా చాలా రకాలుగా మేనిఫెస్టేషన్ మనం చేసుకోవచ్చు. యోగా ద్వారా మన చక్రాల్ని, శ్వాసని, మన చుట్టూ ఉన్న వైబ్రేషన్ని కంట్రోల్ చేసుకొని మీ కోరిక తీరేలా చేసుకోవచ్చు. హిందుత్వంలో మంత్రాలు, యంత్రాలు ఉపయోగించి దేవాలయాల్లో మీ భక్తి ద్వారా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కాబట్టి మంచి చేసి మనం మంచిని అట్రాక్ట్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి వేలాది మార్గాలు ఉన్నాయి. కానీ దీనికి కూడా సరైన పద్ధతి తెలుసుకోకపోవడం వల్ల మీ మేనిఫెస్టేషన్లో మిస్టేక్స్ జరగవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే బాగా వర్క్ అయ్యే 369 మెథడ్, పిల్లో మెథడ్, 555 మెథడ్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసిన మేనిఫెస్టేషన్ మెథడ్స్ అండ్ ప్రొసీజర్స్ కోసం మరికొన్ని వీడియోస్ చేసి ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అప్డేట్స్ మీకు రావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. అది నేను మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. మేనిఫెస్టేషన్ టాపిక్ మాత్రమే కాకుండా మీకు ఇంకేదైనా టాపిక్స్ పైన లేదా పూజా విధానాలపైన వీడియోస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్.